మీరు చాలా కరెక్ట్ గా చెప్పారు. నేను ఇంతకు ముందు వస్తువులు కొనడానికి మార్కెట్ కి వెళ్లేవాడిని. చాలా అలసిపోతుంటాను. ఆ తర్వాత నేను ఆన్లైన్ షాపింగ్ ని మొదలు పెట్టాను. అప్పుడు చాలా ప్రశాంతంగా ఉన్నాను. ఇప్పుడు నేను ఆన్లైన్ ప్రోడక్ట్ ని అమ్ముతుంటాను. నేను ఇంతకు ముందే నేను ఎక్కడో చూసినట్టుంది. మీరు నన్ను కనిపెట్టేశారన్నమాట. నేను ముందే చెప్పాను కదా. నేను కూడా కనిపెట్టేశాను. మీరు వాళ్లే కదా టీవీలో కూడా హెల్త్ కాన్షియస్ ప్రోడక్ట్ ని అమ్ముతూ ఉంటారు కదా. నేనే అదే. ఈ రోజు కూడా ప్రోడక్ట్ ని డెమాన్స్ట్రేషన్ చేయడానికి వచ్చాను. మన బన్నీ కూడా ఆన్లైన్ షాపింగ్ చేస్తాడు. చెప్పండి మీ ప్రోడక్ట్ ఏం ప్రోడక్ట్? మ్యాజిక్ కటర్, కుడో పైప్, ఇంకా క్యాలరీ ప్యాడ్. మ్యాజిక్ కట్టరా అంటే ఏంటి? దీని ఇలా చేతికి వేసుకోండి, బటన్ ని ఆన్ చేయండి, కాయగూరలని ఆటోమేటిక్ గా కట్ అవుతాయి. అయితే ఇదేంటి? ఇవి 2 ప్యాడ్ల యొక్క కాంబో. ముందు నేను ఒక ప్రోడక్ట్ ని అమ్ముతాను, ఆ తర్వాత చాలా బాధపడ్డాను. ఇంకా ఒక్కొక్క ప్రోడక్ట్ కొనుక్కునే ప్రజలు కూడా చాలా బాధపడ్డారు. అర్థమైంది, నీ మీద బాధ అని పిడుగు పడింది అని. ఏది చెప్పు, ఇదేం ప్రోడక్ట్? ఇది స్టీల్ పూడో పైప్. ఇందులో ఏదో ఒకటి చేస్తూనే మనం అక్కడ పడేసి క్యాలరీ ప్లేట్లు అలా కూర్చొని తింటూనే ఉండొచ్చు. మీ శరీరానికి ఎన్ని క్యాలరీస్ అవసరం అవుతోందో అది దొరికాక క్యాలరీ ప్యాడ్ ఇక్కడ చూపిస్తుంది. ఇదొక అద్భుతమైన వస్తువులా ఉంది. తోతారం దగ్గర కూడా ఇలాంటి వస్తువు ఒకటి ఉంది. అందుకే తను ఫిట్ గా ఉన్నాడు. ఏంటి అనుమానం? ఎవరైనా ముక్కులో నుంచి పాస్తా తింటారా? నా ఈ ఆపిల్ షేక్ ని పాస్తా ఆపిల్ షేక్ లా మార్చేశాడు. ముక్కు ఇప్పుడు బాగా దురదగా ఉంది. చాలు ఆపు, నా పాస్తా అంతా వేస్ట్ అయిపోయింది. వచ్చే దారిలో ఈ బాక్సులన్నీ అటుగా పెట్టారు. ఇన్ని బాక్సులు ఇక్కడ పెడితే అసలు చోటు సరిపోదు. అవన్నీ తీయకో, బన్నీ కొనుక్కున్నాడు. అవునన్నా, చోటు చూసి జాగ్రత్తగా పెట్టండి. బన్నీ నీకేమన్నా మది పోయిందా? ఏంటయ్యా ఇల్లంతా ఆన్లైన్ షాపింగ్ చేసేసావు? అరే జోర్దార్, ఆన్లైన్ లో షాపింగ్ చేస్తే ఆ మజానే వేరు. ఇంట్లోనే కూర్చొని ప్రపంచంలో ఏ వస్తువునైనా కొనుక్కోవచ్చు. అవును, వీడు ప్రపంచంలో ఉన్న పనికిరాని వస్తువులన్నీ కొని ఉంచేశాడు. ఏంటి అనుమానమా? ముందు ఇవన్నీ ఎక్కడి నుంచి తీయి. అరే లేదు, ఫ్యూచర్ లో వాడుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. చూసావా, వీపు శుభ్రమవుగానే రెడ్ బటన్ ని నొక్కేసేయ్. అయ్యిందా? చాలు ఆపమ్మా. అరే చాలు ఆపు. అరే ఆపలేకపోతున్నాను. నేను హెల్ప్ లైన్ నంబర్ కి కాల్ చేస్తానుండు. ఆలోగా వీపు పుండైపోయేలాగా ఉందమ్మా. నన్ను కాపాడండి, కాపాడండి. ఇది నా వెంటబడి నన్ను తరుముతూ ఉంది. ఇదేంటి కొత్త సమస్య? అరే ఈగల్ని దోమల్ని తరివే రాకెట్ దానంతటి అదే ఆన్ అయిపోయింది. అరే కాదు, ఇది సెక్యూరిటీ రాకెట్. ఇంటి నుండి బయటికి వెళ్ళేటప్పుడు దీన్ని ఆన్ చేసి ఉంచాలి. ఇంట్లోకి ఎవరైనా వచ్చారంటే వాళ్ళని చితక బాధేస్తుంది. ఇది ఉందంటే మనం ఇంట్లో కూడా వెళ్ళలేమే. ఎందుకు ఇలా చేసావు? కాపాడండి, కాపాడండి. జోర్దార్లోకి ఆత్మ ప్రవేశించింది. లేవండి, లేవండి. పొద్దున్నే లేవాలి. అరే జోర్దార్లో ఆత్మ ఉంది.
ఏ వస్తువు నిజమైతుందో అందులో ఆత్మ ఉంటుంది, అందువల్లే అది ప్రాణంతో ఉంటుంది. ఉదాహరణకు మామిడి పండు అంటే అందులో టెంక ఉండాలి. ఏంటి అనుమానమా? రే తెలివి తక్కువ, జోర్దార్లో ఇంకొక ఆత్మ ఉంది. అది చేతిలో కొవ్వొత్తితో తిరుగుతూ ఉంది. ఏంటి? రండి వెళ్ళి చూద్దాం. మీరంతా వచ్చారా? దగ్గర దగ్గర 200 సంవత్సరాల నుంచి మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాను. బనీ, నీకు బ్రెయిన్ పాడైపోయింది అనుకుంటాను. ఇది క్యాండిల్ కాదు, నార్మల్ లైట్. ఒరే డాంకీ, లైట్ ని చూడమనలేదు, ఆత్మని చూడమంటున్నాను. ఈ ఆత్మ కాదు, దాహంతో ఉన్న ఆత్మ. 200 ఏళ్లుగా నేను దాహంతో అలమటిస్తున్నాను. కనకపూర్కి చెందిన కనక సింగ్ ఆత్మని నేను. ఇన్నేళ్ల తరువాత నాకు ఒక దేహం దొరికింది. దాహంతో ఉన్నాను. నీళ్లు తాగు, ఐస్ వాటర్ ఇమ్మంటావా? అరే మిత్రులారా, చూడడానికి ఇతనే ఓ పెద్ద ఆత్మలో ఉన్నాడే. మా అందరిలోనూ ఆత్మ ఉంది, కానీ జోర్దార్ దగ్గర మాత్రం చాలా ఆత్మలు ఉన్నాయి. ఇవన్నీ పారిపోతాయి. తిరుగుతున్న ఆత్మ ఇలా చూడు. చూసారా, ఈ పవిత్రమైన నీళ్ళలో తడవగానే ఎలా అరుస్తుందో. ఇది ఒకవేళ దాహం ఆత్మ అయి ఉంటుంది. దీని కడుపులో ఆత్మ ఉంది. నేను ఒక బంగారపు వ్యాపారిని. ఈ ఆత్మ చాలా స్ట్రాంగ్ గా ఉంది. జోర్దార్, ఇక చాలా ఆపు, లేదంటే ఆ ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళిపోతావు. ఇలా చూడు, నేను నీకు కాకి బిర్యానీ కొడిస్తాను. నా ఇష్టానికి నీతో ఆడుకుంటాను. బాటిల్లో బంధించి నిన్ను షోకేస్ లో షోకు పెడతాను. ఆ తర్వాత దీన్ని అడుగుతాను ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉందని. ఇంకా టైం ఉంది బాబా, తర్వాత నువ్వు రా బాబా. అవునబ్బా, నేనే బాబా. దీన్ని చూడు, ఇది 50 కిలోల వెయిట్. ఆ సంతోషాన్ని నాకివ్వు ఏ బాబా. ఓ క్రైమ్ మాస్టర్ లోగో వచ్చి అందరి సంతోషాన్ని లాక్కెళ్ళిపోతాను. ఏ లోగో, వెళ్ళిపో, లేదంటే నేను గోడ మీద అతికించేస్తాను. నాకు ఏది సంతోషాన్ని ఇస్తుందో నేను అదే చేస్తాను. తన పేరు ఓహో, నీ కళ్ళు తీసి గోళీలాడుకుంటాను. వీడి సంతోషాన్ని లాక్కోండి. అవునబ్బా, నాకివ్వయ్యా ఆ సంతోషాన్ని. అవునబ్బా, నాకిచ్చే. ఇదిగో చూడు, 50 కిలోల వెయిట్. అరే, ఎందుకని 50 కిలోలు వెయ్యాలి? చేసేది చేస్తున్నావు, 100 కిలోలతో చెయ్యి. అవును, ఎంతమంది దగ్గర? త్వరగా లెక్క పెట్టు డబ్బర్ సింగ్, నీ వస్తువు ఇప్పుడు ఇక్కడ లేదు. బాబాయ్ పిన్ని లేదంటే అత్తయ్య, దీని తర్వాత చెప్పొద్దు ఫ్లెమింగో సంతోషపడలేదని. చప్పట్లు. ఏ పెద్దోళ్ళారా, వెంటనే మీ తుపాకీలు తీయండి, ఈ ఫ్లెమింగో మీద గురి పెట్టండి. ఒక విలన్ కవితలు చెప్తున్నాడు. అది ఊరికే ఎలా గురి పెట్టగలం? ఆ వరుస ప్రకారం చూస్తే నేను అతనికి బాబాయినే. నా పేరు జిగ్నేష్. ఏవో చిన్నాన్న చౌదరి, నువ్వేంటి అందరికి చిన్నాన్నవా? ఒక్క మాట చెప్పు, ఇప్పుడే తీస్తాను నా గుర్రాన్ని. పడిపోతున్నాడు. తమ్ముడు, నాకు మాత్రం ఏదైనా జరిగిందంటే ఈ డాంకీ దగ్గర ఉన్న సగం బొమ్మలన్నీ నీకే సొంతం. నువ్వు మాట్లాడితేం బాలేదు. నిజమైన విలన్ ఇక్కడే ఉన్నాడు. సంతోషాన్ని ఇచ్చే. అవు ఫ్లెమింగో సంతోషం.
పాలు పొంగిందంటే పొంగనివ్వండయ్యా. ఈ ఫ్లెమింగోని కొద్దిసేపైనా సంతోషంగా ఉండనివ్వండయ్యా. సంతోషాన్ని మర్యాదగా ఇవ్వు రాదే. వీడు అక్కడే ఉంటే తనని బానిస చేసి అక్కడే కూర్చోబెడతాడు. గుర్రో రఘు దగ్గరుంది, వాణ్ణి వెళ్ళి కూర్చోపెట్టు. అరే ఈ గుర్రానికి భయం. భయపడండి. ఎందుకని ఎవరు భయపడట్లేదు? వాళ్ళమ్మా వీళ్ళని భయపెట్టు. నేను సింహాన్ని చూసే భయపడను, ఇక గుర్రాన్ని చూసి నేను ఎందుకు భయపడాలి? సంతోషాన్ని ఇక్కడ ఇవ్వు. నా హెయిర్ స్టైల్ నువ్వు పాడు చేస్తావా? భలే 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 భలే, పనితో పాటు యోగా కూడా చేస్తున్నావు ఏంటి? అనుమానమా? ఇప్పుడు బాడీని 160 degrees కి తిప్పుకోండి, ఇంకా ఇంకో కాల్ని కూడా పైకెత్తండి. కాలు పైకెత్తు, కాలు పైకెత్తు, చెప్పేది నీకే, కాలు పైకెత్తు. సారీ, చెప్పడం మర్చిపోయాను. ముందు తిన్న కాల్ని కింద పెట్టాలి. ఏంటి అర్థమైందా? నువ్వు తెలివి తక్కువ వాడివి, బుర్ర లేని వాడివి, దేనికి పనికిరాని వాడివి. మొత్తానికి నువ్వు హనీలాగా ఉన్నావు. అరే నువ్వేం మాట్లాడుతున్నావు? హనీకి పని ఎవరిస్తారు? ఎందుకు ఇవ్వరు? హనీ దగ్గర అసలు ఏంటి ప్రాబ్లము? హనీ అరే హనీకి మీకు సంబంధం ఏమిటండి? మీరు వచ్చిన పని చూడండి. ఓకే, ఇక్కడ మీ తలని ఉల్టాగా పెట్టుకొని 180 డిగ్రీ తిరగండి. ఇప్పుడు గ్యాస్ లో మీ ముఖం కనిపిస్తుంది. అరే తల కింద పెట్టి చూస్తే పైన ఏం తెలుస్తుంది? హెల్తీలో జీవించడం ఈజీ అంటే ఇప్పుడు అందరూ హెల్తీగా ఉంటారు. ఏంటి అనుమానమా? దూకి చూడు, దూకమంటున్నాను కదా. ఇప్పుడు మీరు ఒక తలతో నించోని ఊపిరితో బయటకు వదిలేసి పైపుతో మీరు ఊపిరి పీల్చుకోండి. ఒక కాళ్ళు కట్టుకొని కూరగాయలు పెట్టి రెడ్ బటన్ ని ఆన్ చేయండి. ఇది ఆఫ్ అవడం లేదు ఎందుకని? 10 నిమిషాలకు ముందు ఇది ఆఫ్ అవ్వదు. ఎలా ఉంది? దీన్ని కూడా బుక్ చేసేయమంటారా? దీన్ని తీసుకెళ్ళు, ఇక్కడి నుంచి తీసుకెళ్ళు. ఏమయ్యా తీసుకుందామయ్యా? లేదు, ఇది పనికిరాని వస్తువు. అరే పర్లేదులే, వదిలేసాయి. నువ్వు కూడా చాలా వస్తువులు కొన్నావు, కానీ ఏది వర్కౌట్ కాలేదు. సరే, ఆ భూకంపం మీటర్ ఎందుకైనా యూస్ అవుతుందంటే వాతావరణ కేంద్రం వాళ్ళు దాన్ని కొనుక్కోరా ఏంటి? అవసరమైన వస్తువులు కొనడం కోసమే ఆన్లైన్ షాపింగ్ యూస్ఫుల్ గా ఉంటుంది. లేదంటే ప్రపంచంలో చాలా వస్తువులు ఉన్నాయి, అన్ని కొంటూనే ఉండాలి. అవును, అది కూడా నిజమే. నేను ఆన్లైన్ ప్రోడక్ట్ అనే పేరుతో చాలా డబ్బు ఖర్చు చేశాను, కానీ ఏది పని చేయ. ఓకే, కంగ్రాచులేషన్స్. మీ నాన్న 5 స్టార్ హోటల్ ని ఓపెన్ చేశారు, అందుకే ఇది. కానీ నాకు ఎలాంటి 5 స్టార్ హోటల్లోనూ తినడం ఇష్టం లేదు. ఎంత డబ్బు ఖర్చు పెట్టి ఇలా అవమానపడడం మొదటిసారిగా చూస్తున్నాను. ఏంటి అనుమానమా? ఇది చూస్తే నీకు కామెడీగా ఉందా? ఎందుకని మీరు ఇప్పుడు పక్కపక్క నవ్వుతున్నారు?
మీకే పని పాటలు లేవా ఆ? పనే కదా, మాకు చాలా పనులున్నాయి. గార్డెన్ క్లీన్ చేయాలి, కొట్టుకు వెళ్లి సామాన్లు కొనుక్కోవాలి, సర్వీస్ సెంటర్ లో నుంచి కార్ ని తీసుకురావాలి. టంకీ నువ్వు కొంచెం నోరు మూసుకో. మిగతా వాళ్ళని చూసి నవ్వడమే మీకు పని అయిపోయింది. అది కూడా వాళ్ళు నన్ను చూసి నవ్వుతున్నారు. నేను 5 స్టార్ లంచ్ గురించి మాట్లాడుతున్నాను, కానీ వీళ్ళకి ఒక విషయం తెలీదు, 5 స్టార్ హోటల్లో ఎన్ని స్టార్లు ఉన్నాయని. ఆ, అదే మాట్లాడుతున్నాను కదా, నువ్వెందుకని మధ్యలో ఎప్పుడు మాట్లాడుతున్నావు? కిటీ, చెత్తని సిటీ బయటికి తీసుకువెళ్ళి వెయ్యాలి. నేను టికెట్ కొనుక్కొచ్చాను, మనం సర్కస్ చూడడానికి వెళ్ళాలి. చప్పట్లు. కానీ చెత్తని ఎందుకని సిటీ నుంచి దూరంగా పడేయాలి? ఇక్కడ మనకి కుప్పలారి ఉంది కదా. ఇలా చూడు మిత్రమా, మొదటి లైన్ ని ఇగ్నోర్ చేసేయ్. సర్కస్ కి వెళ్ళాలని చెప్తే రెండో లైన్ చూడు. కానీ జోకర్లందరూ నా చుట్టే కదా ఉన్నారు. ఇంతకు మించి సర్కస్ లో ఏముంటుంది చెప్పండి? ఆలోచించండి. మనం ఎలాగైనా కిట్టి మూడ్ని మార్చేయాలి. అప్పుడు సంతోషిస్తుంది, తర్వాత హక్ చేసుకుంటుంది, ఆ తర్వాత నన్ను ఇంటికి రమ్మంటుంది, ఆ తర్వాత సగమే తెలిసింది, మధ్యలో పువ్వులు వచ్చేసాయి. ఆ తర్వాత ఏం జరిగింది? పెద్దడా, నువ్వు కిట్టిని సంతోషపరచడం మీద దృష్టి సారించు, మిగతాది నేను చూసుకుంటాను. మీరిద్దరూ దయచేసి మీ నటన్ని కాస్త ఆపుతారా? నాటకం నటన, నాటకం నటన, నాటకం నటన. ఆహా ఫ్రెండ్, ఎంత మంచి ఐడియా ఇచ్చావు. నాటకం అంటే కిటీకి చాలా ఇష్టం. మనం తన కోసం ఒక కామెడీ నాటకాన్ని వేద్దాం, అది చూసి తను సంతోషిస్తుంది. ఇది నిజంగా మంచి ఐడియా. ఇటు చూడు సోనా, అంటే సంతోషం. రాధ దగ్గర నుంచి తీసుకోలేరు. రాధ ఎందుకు, నేనే ఇస్తాను. నా పేరు ఆ సంతోషం నాకు కావాలి. అసలు ఎవరు నువ్వు? వరుస ప్రకారం చూస్తే నేను నీకు బాబయ్యని. నా పేరు జిగ్నేష్. డాగీ ఎలా అసలు నాకు బాబాయ్ అవ్వగలుగుతుంది? ప్రేమతో చెప్తున్నాను, వెళ్ళిపో, లేకపోతే ఒక దెబ్బిచ్చి నేను ఇక్కడి నుంచి పంపించేస్తాను. ఫ్లెమింగో, సంతోషం. నా క్యారెక్టర్ ఏమో ఓ డైరెక్టరు. హోలీ, ఎప్పుడు హోలీ, హోలీ. మిమ్మల్ని వదిలిపెట్టను. మిమ్మల్ని నరుకుతాను, పొడుస్తాను, తంతాను, చీరేస్తా. ఈ అర్ధరాత్రి పూట మేడ పైన మీకేం పని? ఈ జోర్దార్ ఎందుకని అర్థం కానట్లు మాట్లాడుతున్నాడు. మీరు తెలివైన వాళ్ళు, చాలా బుద్ధిమంతులు, చాలా గొప్పవారు థ్యాంక్ యూ అని మీరు అనుకుంటున్నారు, కానీ మీరు అలాంటి వారు కాదు. అరే చూస్తే కనిపించలేదా, జోర్దార్లోకి ఆత్మ ప్రవేశించింది. ఆడాత్మనా? కానీ మన ఇంట్లో ఒక చెడ్డ ఆత్మే కదా ఉండాల్సింది. ఆత్మలకి మల్టీప్లెక్స్ అయిపోయినట్టున్నాడు ఈ జోర్దార్. నీలో చాలా ఆత్మలు ఉన్నాయి. అరే ఇది పంజాబీ ఆత్మ. నేను కావాలంటే దాంతో మాట్లాడి చూస్తాను. వీడితో మాట్లాడే లోపు నా ఆత్మ నా నుండి పారిపోయేలా ఉంది. వీడి లోపల ఒక భయంకరమైన ఆత్మ. ఇలా చూడు జోర్దార్, నేను అడిగే ప్రశ్నలన్నిటికీ సమాధానాలు నువ్వు చెప్పి తీరాలి. ఎవరు నువ్వు?
నేనే అంజలిక. అలాగా అయితే నువ్వు అంజలికానా? ఈ పహిల్వాన్ ముక్కా సింగ్ నీకు ఆడదానిలా కనిపిస్తున్నాడా? నిన్ను కింద పడేసి తొక్కుతాను. నేను ఒక పహిల్వాన్ని. అరే డాన్సర్ నుంచి బయల్వానా? బయల్వాన్ ఆత్మ ఎందుకని ఇంత బలహీనంగా ఉంది? ఆత్మ బయలువాందైనప్పటికీ శరీరం జోరుదార్దే కదా, ఏంటి అనుమానమా? అయితే నువ్వు బయల్వానా? నేను తోటమాలయ్యా. బయల్వాన్ నుంచి తోటమాల. 200 ఏళ్లుగా ఈ తోటకి నేను కాపలా కాస్తూ ఉన్నాను. ఈ తోటమాలి నుంచి కాపలావాడెక్కడి నుంచి వచ్చాడు? ఎవర్రా తోటమాలి? నువ్వే కదా తోటమాలి అని చెప్పావు. నేనే పహిల్వాన్ని. కింద పడేసి నలిపేస్తాను. అయితే నువ్వు బయల్వాన్వా? డాన్సర్. తోట మనిషి దగ్గర నుంచి మళ్ళీ డాన్సర్ కా? పహిల్వాన్. ఏంటి వీడు మళ్ళీ బయల్వాన్ గా మారిపోయాడు? నీ కన్ఫ్యూషన్ పక్కన పెట్టి ముందు ఆత్మ సంగతి చూడు. ముందు డిసైడ్ చేయి నువ్వు ఎవరు అసలు.